హాయ్ గాయ్స్, మన శంకర వరప్రసాద్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రివ్యూ అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. ఇక లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే నాకైతే ఎక్కడో కొడుతుంది సీనా అని మేమైతే డైలాగ్ గుర్తుకొస్తుంది భయ్యా. ఎక్కడో కొడుతుంది సీనా. ఇక ఈ ట్రైలర్ కంటే అంతగా ఆకట్టుకునే విధంగా అనిపించలేదు. ఎందుకో పూర్తిగా స్టోరీని రివీల్ చేయకుండా ఇక కొన్ని షార్ట్స్ మాత్రమే కట్ చేసి పెట్టినట్టు ట్రైలర్ చూసి మనకు అర్థమవుతుంది. ఇక ఈ ట్రైలర్లో అయితే చిరంజీవి గారి లుక్ ఇక వింటేజ్ చిరంజీవి గారిని చూపించారని చెప్పొచ్చు. ఇక సినిమా మొత్తం ఆయన ప్రజెంటేషన్ కూడా చాలా బాగుంటుందని ఇక ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక ఆయన లుక్ కానీ ఆయన ఇన్నోసెంటెస్ కొన్ని పంచెస్ కానీ చాలా బాగా అనిపించాయి. ఇక ఈ స్టోరీ అయితే కొంచెం F2కి కనెక్టివిటీ ఉన్నట్టు అనిపిస్తుంటుంది. ఎందుకంటే భార్యకి ఇక భర్తకి మధ్యన ఫ్రస్ట్రేషన్కి సంబంధించిన సీన్స్ కూడా మనకు ఇక ఈ ట్రైలర్లో అయితే అక్కడక్కడ కొంచెం కనిపించినట్టు నాకైతే అనిపించింది. ఇక లాస్ట్లో ట్రైలర్లో అయితే ఇక వెంకటేష్ గారి ఎంట్రీతో ఇక చిరంజీవి గారికి ఆయనకు ఒక డైలాగ్ అయితే బాగా పేలిందని నేను చెప్పడం జరుగుతుంది. ఇక చిరంజీవి గారు అప్పుడు వెంటనే వెంకటేష్ గారిని చూసి అంటారు, ఇక చూడ్డానికి ఫ్యామిలీ మ్యాన్లో ఉన్నావు, ఇక ఆ మ్యాథ్స్ ఎంట్రీలు ఏంటి అంటాడు. ఇక వెంకటేష్ గారు కూడా మాస్కే బాస్లా ఉన్నావు, నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదంటే ఇక ఆ కౌంటర్లేసి పనిచేసి అయితే నాకు బాగా కనెక్ట్ అయ్యాయని చెప్తాను. ఇక ఓవరాల్గా అయితే అనిల్ రావుపూడి గారు ఇక ఏదో పెద్దగా స్కెచ్ చేశారని చెప్పొచ్చు. ట్రైలర్లో కొన్ని మాత్రమే మనకు చూపించి సినిమాలో మెస్మరైజింగ్ చేసే ఇక చాలా హై మరియు ఇక గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ కానీ ఎక్కువ నవ్వు తెప్పించే సీన్స్ కానీ చాలా దాచాడేమో సినిమాలో అని నాకైతే అర్థమవుతుంది. ఇక చూడాలన్నమాట సంక్రాంతికి ఈ సినిమా అయితే ఇక బరిలో దిగుతుంది, ఎలా ఉంటుంది అనేది. ఓకే గాయ్స్, మన శంకర వరప్రసాద్ సినిమాకి సంబంధించిన ఇక ట్రైలర్ రివ్యూ అయితే ఇదే. ఇక నా అభిప్రాయాన్ని తెలియజేశాను. మీరు చూసింటే మీకు ఎలా అనిపించిందో అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. బై బాయ్.